గురూజీ. నవ్వాపి నేను చేసింది నువ్వు చెయ్యి. ఇక్కడి నుంచి నేను ఏది చేస్తే అది నువ్వు చెయ్యి. అలాగే గురూజీ, మిమ్మల్ని గుడ్డిగా ఫాలో అయిపోతాను. ఇప్పుడు లెఫ్ట్ కు చూస్తూ రైట్ కు ముద్దు పెట్టు. గురూజీ, మన హీరోయిన్ కి మెల్ల కన్నా ఒక మూలకు సూత్తు ఇంకో మూలకు ముద్దిస్తా ఉంది. క్వశ్చన్లు వేయకుండా ఫాలో అవ్వమన్నాను. అలాగే గురూజీ. ఫాలో అవుతున్నాను. ఇక్కడేం చేస్తున్నావు కమల్? పోస్టర్ పిన్ చేస్తున్నాను సార్. లంచ్ కలా బయటికి వెళ్దామా? వద్దు, నాకు పనుంది. ఈ పని ఏముందిలే, ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. కమల్, ముందు ఆ పని చేసుకుందాం పద. ఏ పని? అదే తినే పని, అది చాలా ఇంపార్టెంట్ కదా. నేను ఈరోజు ఉపవాసం. ఉపవాసం దేనికి? అదే రీజన్ ఏమీ ఉండదు. నాకు మూడొస్తే అంతే, నేను ఉపవాసం చేస్తాను. మూడొస్తే ఇంకేం చేస్తావు? నా పని నేను చేసుకుంటాను. ఎలా వదిలించుకోవచ్చు? పోనీ అలా సాయంత్రం సినిమాకి వెళ్దామా? నేను సాయంత్రం సీరియల్ చూడాలి. ఏంటి కమల్, నేనేది అడిగినా ఏదో ఒక సాకు చెప్తున్నావు. అసలు నేనంటే నీకు ఇష్టం ఉందా లేదా అది చెప్పు. లేదు, అదే ఉందో అసలు నాకేం అర్థం కావట్లేదు సార్. అర్థమైంది, నీకు నా మీద వాడుకుని వదిలేస్తానన్న అనుమానం ఉంది కదా. చెప్పు, నీ మీద నా ప్రేమ నిజమని ప్రూవ్ చేయడానికి నన్నేం చేయమంటావు? నన్నేం చేయకుండా ఉంటే చాలు. ఏంటి? అదే, నన్ను డిస్టర్బ్ చేయకుండా ఉంటే ఆలోచించుకొని చెప్తాను అంటున్నాను. నాకు కొంచెం టైం ఇవ్వండి సార్, ప్లీజ్. చూడు, ఇలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా నువ్వు అడుగుతుంటే నాకు ఇంకా నచ్చేస్తున్నావు. అయ్యో, నేనేం చేస్తున్నా, నీకు నచ్చేస్తున్నాను. అది నా బాధ. తీసుకో, కావలసినంత టైం తీసుకో. కావాలంటే రేపటి వరకు టైం తీసుకో. ఐ విల్ వెయిట్ ఫర్ యూ. ఓకే సార్, నాకు పని ఉంది. Yes. Kamal. ఏమైంది జో? ఒక్క 10 నిమిషాలు కూడా ఉండలేవా? దేనికి గురూజీ? నాన్ సినిమాలో యాక్టింగ్ చేయడానికి వచ్చినాను కానీ యోగాసనాలు చేయడానికి కాదు. ఇవన్నీ చేయడం వల్ల నీకు ఏకాగ్రత పెరిగి నువ్వు నిష్ణాతురాలు అవుతావు. నా యాక్టర్ అవుతానంటే నిష్ణాతనం చేస్తా ఉంటావేంటి గురూజీ? ఓహో, నీ నాలెడ్జ్ అంతే కదూ. నటనలో నిష్ణాతురాల్ని చేస్తాను అంటున్నాను. నా నిష్ణాతనవను, నయనతారనవుతాను. చూడమ్మా జో, నయనతార అవడానికి అవసరమైన క్వాలిటీస్ నీ దగ్గర లేవు, కానీ ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకోమ్మా. డిప్రెషన్ లోకి వెళ్లకుండా ఉండొచ్చు. ఐ ఎయిమ్, ఐ టు ఆల్వేస్ మహేష్ బాబు చెప్పలేదా ఏంటి? నువ్వు ఇంత గుడ్డిగా ఫాలో అవుతావని తెలియక చెప్పుంటాలే. నేనిప్పుడు గజపూజ ఆసనం చూపిస్తాను, సిద్ధంగా ఉండు.
కొంచెం టీ ఉంటే అప్పిస్తావా? టీ పొడి పంచదార అప్పడిగా వాళ్ళు చూశాను గాని టీ అప్పడిగా వాళ్ళు కూడా ఉంటారా? అందుకే మిమ్మల్ని ఎప్పుడు అవ్వమని చెప్పినాను. రుక్కు, ఇప్పుడే మా గురువు గారికి కూడా టీ ఇద్దాం అనుకున్నాను. 10 నిమిషాలు అటుకొచ్చేస్తాను. 8. నువ్వేనా జ్యోతి కోచింగ్ ఇచ్చే కోతివి? అదే కోచివి. అవును. నన్ను నటరాజ్ అంటారు. మా ఊళ్ళో పగటి వేషగాళ్ళంటారులే. ఏమిటా మాటలు? మతిపోయినదా మదమెక్కినదా? ఒక కళాకారుణ్ణి పట్టుకొని అవమానించుటకు ఎంత ధైర్యం? ఆపుని ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ మేము చాలా సినిమాల్లో చూసాం. అమ్మా, మీరు టీ పట్టుకొని వెళ్ళిపోతే మేం మా పని చేసుకుంటాం. టీ ఎట్టేసినాను. అదయ్యేలోపు మా గురూజీ దగ్గర 2 టిప్పులు నేర్చుకుంటాను. గురూజీ చెప్పండి. తన్ని పంపించాక నేర్పిస్తాను లేచు. పర్లేదు గురూజీ, మా రుక్కు కూడా నా పెర్ఫార్మెన్స్ చూస్తుంది. నేర్పించండి గురూజీ. సరే, ఇప్పటి వరకు ఫిజికల్ మూమెంట్స్ నేర్చుకున్నాం కదా, ఇప్పుడు డైలాగ్స్ ప్రాక్టీస్ చేద్దాం. పంచ డైలాగ్ నేర్పించండి గురూజీ. 2 ఫాలో అయిపోతాను. ముందు పద్ధతిగా డైలాగ్స్ చెప్పడం నేర్చుకో, ఆ తర్వాత పంచలు వేద్దు. కానీ అయ్యా అయ్యింది గురూజీ. సినిమాలు ఇట్లాంటి మాటలు ఎవడింటాడు, ఎవడు చెప్తాడు? ఈయనకి ఇవి తప్ప ఇంకేమీ రావనుకుంటాను. జో, కోతిని మార్చేయి. అదే కోచిని మార్చేయి. బామ్మగారు, 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 మీరు మధ్యలో రాకండి. అసలే తనకి అర్థమయ్యేలా ఎలా నేర్పాలని కింద మీద పడుతున్నాను. గురూజీ, ఎలా నేర్పాలో నన్ను నేర్పమంటారా? ఆ పంచి ఏమన్నావు? అదే గురూజీ, నాకు యాక్టింగ్ ఎలా నేర్పాలో నాన్న మీకు నేర్పిస్తాను. అది ఫాలో అయిపోతూ మీరు నాకు నేర్పించేయండి. నువ్వు అంతసేపు చెప్పినా నాకేం అర్థం కాలేదు. నీకు నేను ఎలా కోచింగ్ ఇవ్వాలో నువ్వు నాకు కోచింగ్ ఇస్తావా? ఆ ఏమిటి వింత శివా? గురూజీ, చాలా సింపుల్. ఇప్పుడు మీరు నాకు డైలాగులు నేర్పిద్దాం అనుకున్నారు. నాకొచ్చిన 4 చెప్తాను. అప్పుడు నాకు సూట్ అయ్యే డైలాగులు రాసి నేర్పండి. ఆపు నీ పిచ్చి ప్రేలాపన. నీకొచ్చింది నీకే నేర్పడానికి నేనెందుకు ఇక్కడ? అదే నేను అంటున్నాను. అనవసరంగా నువ్వెందుకు మధ్యలో? రుక్కు, గురూజీ కోపం మొత్తం వెళ్ళిపోతారు. నువ్వు కాముగా ఉండు. నా టీ అట్టుకొచ్చేస్తాను. రుక్కు, టీ రెడీ. థ్యాంక్ యూ జో. గురూజీ, మేం తాగుతుండగా ఎవరైనా చూస్తే మాకు అజీతు చేస్తుంది. మేం పక్కకెళ్ళి పని కాని చూస్తాం, మీరు కానివ్వండి. అలాగే. వాణ్ణి చూస్తే నాకెందుకో అనుమానంగా ఉంది జో. ఫాలో అవుదాం పద. ఎందుకు రుక్కు నీకంత అనుమానము? మా గురూజీ ఏడ్ చేసినాడని. వాడక్కడ ఏం చేస్తున్నాడో చూద్దాం పద. అమ్మ భద్రం, నువ్వా? నీకిత్తా చూడు.
యాక్టింగ్ నేర్పించడానికి వచ్చావా లేకపోతే పక్కకు వెళ్ళి చాటుగా టీ కాఫీ తాగడానికి వచ్చావా? భామగారు ఏమిటా మాటలు? నేను అసలు ఎంత మందికి శిక్షణ ఇచ్చానో తెలుసా? అవును రుక్కు, ఈయన దగ్గర నేర్చుకున్నోళ్ళు లేటెస్ట్ ఇట్టు బాహుబలిలో కూడా ఉన్నారు. ఎవరు? ప్రభాస్ రాణాలా? కాదు, వాళ్ళ వెనకున్న సైనికులు. ఓహో, అంతా నా ట్రైనింగే. అంటే సీమంతులో కోచింగ్ ఇచ్చింది మహేష్ బాబు కాదా? కాదు కాదు, వెనకున్న ఊరి ప్రజలకి. అంటే నన్ను కూడా హీరోయిన్ వెనకాల జూనియర్ ఆర్టిస్ట్ ని చేద్దామని వచ్చినావన్నమాట. నీ టాలెంట్ కదే ఎక్కువ. మరి ఆ మాత్రం దానికి మొక్కల్లో మజిల్ కదుపు, సూర్య నమస్కారాలు ఎట్టు, పద్ధతిగా డైలాగులు చెప్పు అని ఇందాక నుంచి ఓ తెగరెచ్చిపోయినావు. ఏంటి జో, గురూజీ అన్నం మర్చిపోయావు? ఏట్రా మర్చిపోయానన్నావు? ఓ జో, ఏంటి టోన్ మారింది? అసలు నువ్వు వేసే ఏసాలకి ఈ గెటప్కి ఏటైనా సూట్ అయిందరా భద్రం? మ్యాటర్ లీక్ అయిపోయిందమ్మా. నా డబ్బులు తీరా. రాత్రి ప్యాకెట్లో పోయాయి. వైలెన్స్ వద్దు, సైలెన్స్ గా మాట్లాడుకుందాం. ఏంట్రా సైలెంట్? మా అమ్మని ఏమార్చి అట్టుకొచ్చిన డబ్బులను నీకిస్తే పేపర్లు తగులుతావా? హీరోయిన్ రేంజ్ ఆర్టిస్ట్ ని నన్ను అట్టుకొని భోజనం చేద్దాం అనుకున్నావా? ముందక్కడ మొదలెట్టి నెమ్మదిగా పైకి రావచ్చు. పైగా గుంపులో అయితే నీ పర్ఫార్మెన్స్ కవర్ అయిపోతుందని అనేసినావా? నాకు పెర్ఫార్మెన్స్ రాదని కూడా అనేసినావా? ఇందక్కడి నుంచి దీనికోసం ఎయిటింగ్. అయిపోయిందా? లేదు, ఇంకా చాలా ఉంది. తాగు తాగు తాగు. ఎట్టా తాగాలి? తాగు భద్రం, ఇదే నీకు ఫస్ట్ పనిష్మెంట్. తాగమ్మా. ఎట్ట తాగాలి? ఇట్టా తాగితేనే నీకు క్రమశిక్షణ పెరిగి నిష్ణాతుడు అవుతావు. తాగమ్మా, తాగు 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 తాగు. భద్రం, పనిష్మెంట్. ఇలా ఎంతసేపు చూడాలి? అసలే ఈవిడ అందాన్ని తట్టుకోలేకపోతున్నాను. మౌనమెందుకు, మాట్లాడవెందుకు, దూరమెందుకు, దరి చేరవెందుకు, ఎదమారుమూల ఉన్న బాబోయ్, వాచి ఉంచుకో. ఈ రోత రొమాన్స్ భరించలేకపోతున్నాను జో. కాన్సంట్రేషన్, కాన్సంట్రేషన్. చూడు. అలాగే. వామ్మో. పనిష్మెంట్ 3. ఇలా ఎంతసేపు? జస్ట్ 10 నిమిషాలు.
ఏకాగ్రత రాగానే దిగిపోతుగానులే. ఇదేమంత కష్టంగా అనిపించట్లేదు జో. వామ్మో! అయ్యా. డాడీ, ఇంకెన్నాళ్ళు డాడీ ఇలా ఉంటావు? నా టీనేజ్లో కోమాలోకి వెళ్ళావు. తర్వాత నాకు ఏజ్ పెరిగి ఏవేవో చేంజెస్ వచ్చేసాయి, కానీ నీలో మాత్రం ఏమాత్రం చేంజెస్ రాలేదు. డాడీ, మీతో ఒక విషయం షేర్ చేసుకోవడానికి వచ్చాను. నేను కమల్ అని ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను డాడీ. డాడీ, డాక్టర్! వాట్ హ్యాపెండ్? మా డాడీ లేచాడు, ఇస్ ఇట్? మళ్ళీ పడిపోయాడు. నర్స్, బిల్ రెడీ చేయించు. మేమే లేపుతాం. అయ్యో, పోయాడే. అయ్యో డాక్టర్, ముందు మీరు చెవులో పెట్టుకోండి. నర్స్, ప్రెస్ చెయ్యి. అయ్యో, పేషెంట్ ని. అయ్యో, అక్కడ కాదు, ఇక్కడ. అయ్యయ్యో, హార్ట్ మీద. డాడీ, మిస్టర్ మోక్, మిస్టర్ మోక్, మిస్టర్ మోక్, మిస్టర్ మోక్. డాడీ! డాడీ! మిస్టర్ మోక్, మిస్టర్ మోక్, వాట్ హ్యాపెండ్ మోక్? డాడీ! పట్టుకో. నర్స్, కమ్ ఆన్. డాడీ! Come on. పట్టుకో. లేపండి, ఇంకా లేపండి, ఇంకా లేపండి, లేపండి. డాడీ! ఇంకా లేపండి, ఇంకా లేపండి, ఇంకా. మోక్, మిస్టర్ మోక్. డాడీ! ఎవడ్రా నువ్వు? నా కాలేజ్ మేట్ల ముందర నా ఇమేజ్ పాడు చేస్తా ఉంటావు. నేను డాడీ, కుక్కుని. నా కొడుకు కుక్కు క్యూట్ బాయ్ లాగుంటాడు. నువ్వెవడ్రా నాకు బాబాయ్ లాగుంటావు? డాడీ, నేనే నీ క్యూట్ కుక్కు. నువ్వు కోమాలోకి వెళ్ళి సంవత్సరాలు అయ్యేటప్పటికి ఇలా ఎదిగిపోయాను. నేను అన్ని సంవత్సరాలు కోమాలో ఉన్నానా? డాడీ! నో! సార్, దీనికి ఎక్స్ట్రా బిల్ రెడీ చేస్తాను. అక్క, ఇంకా 6 నెలలు టైం ఉంది కదా, మళ్ళీ ఇదేంటి అడ్డంగా? ఇప్పుడు సంబంధం ఓకే అయితే అన్ని చూసుకుని పెళ్లికి రెడీ అవడానికి ఆ మాత్రం టైం పడుతుంది. అంటే ఈ 6 months లో నేను ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతానని నువ్వు ఫిక్స్ అయిపోయావా? 6 నెలలు కాదు కదా, 60 నెలలైనా నువ్వు డిజైనర్ కాలేదని నాకు తెలుసు.
నోరు మూసుకొని నేను చెప్పిన అబ్బాయిని చూడడానికి వెళ్ళు. వెళ్ళకపోతే నేను వచ్చి తీసుకెళ్తాను. వద్దు, నేను వెళ్తాను. అబ్బాయి బాగా చదువుకున్నవాడు, జాగ్రత్తగా మాట్లాడి ఒప్పించు. మిగతావి నేను చూసుకుంటాను. ఓకే అక్క, ఉంటా. ఉమ్. ఏంటి? మన బాస్ వాళ్ళ నాన్న లేచాడంట. ఆ లేతే నువ్వు పోయి పళ్ళు వల్ల ఏంటి ఓ తెగ వరి అయిపోతున్నావు. ఆయన లేచింది నిద్రలోంచి కాదు, కోమాలోంచి. దీన్నే మేం దూకుడు కోమా అంటుంటాం. దూకుడు కోమానా? అదేం కోమా సార్? దీన్ని మెడిసిన్ లో లెనిన్ గ్రాస్కా టుస్సోకినోజో తఫాటా అంటాం. నేను పెరిగి సెకండ్ ఏంటి? నాకు ఈ నాటకంలో బ్యూటిఫుల్ వైఫ్ దొరికినందుకు చాలా హ్యాపీగా ఉంది. నాకు సిగ్గేస్తుంది.